ఉమ్మడి కడప జిల్లా రెవెన్యూ యంత్రాంగం వైకాపా నాయకుల భూదందాల లెక్కలు తేలుస్తోంది. 2 మండలాల్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని రెవెన్యూ బృందాలు అక్రమాలపై జల్లెడ పడుతున్నాయి. ఎక్కడెక్కడ ఎన్ని ఎకరాలు ఫ్రీహోల్డ్ చేశారు, ఎవరి ఆధీనంలో ఉండాల్సిన భూముల్ని ఎవరు అనుభవిస్తున్నారనే వివరాలు సేకరిస్తున్నారు. గత 5 ఏళ్లు రాష్ట్రంలో వైకాపా నాయకులు సాగించిన భూ కబ్జాలపై ప్రభుత్వం జిల్లాల వారీగా ఫిర్యాదులు స్వీకరిస్తోంది. రెవెన్యూ శాఖ ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోదియా స్వయంగా విజయనగరం, విశాఖ జిల్లాల్లో బాధితుల నుంచి విజ్ఞాపనలు స్వీకరించారు. ఉమ్మడి కడప, చిత్తూరు జిల్లాల్లో 2,44,000 ఎకరాల డీకేటీ భూములు ఫ్రీహోల్డ్ చేశారని సిసోదియా గత నెలలో స్వయంగా ప్రకటించారు. ఆయన రాకకు ముందే వైఎస్ఆర్, అన్నమయ్య జిల్లాల్లో అధికారులు భూ అక్రమాల లెక్కలు తీస్తున్నారు. పైలట్ ప్రాజెక్టు కింద మైదుకూరు, వీరబల్లి మండలాలను ఎంపిక చేశారు. ఈ 2 మండలాల్లో జాయింట్ కలెక్టర్ల ఆధ్వర్యంలో తహసీల్దార్లు, ఆర్డీఓలు క్షేత్రస్థాయికెళ్లి జల్లెడ పడుతున్నారు. క్రయ విక్రయాలకు వీల్లేని అసైన్డ్ డీకేటీ భూములను వైకాపా నేతల ఒత్తిళ్లతో ఎక్కడెక్కడ ఫ్రీహోల్డ్ చేశారో ఆరా తీస్తున్నారు. మైదుకూరు మండలంలో 3,100 ఎకరాల భూముల్ని ఫ్రీహోల్డ్ చేసినట్లు ప్రాథమికంగా అంచనాకొచ్చారు. పైలట్ ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేసి వైఎస్ఆర్, అన్నమయ్య జిల్లాల్లోని అన్ని ప్రాంతాల్లో భూ కబ్జాల గుట్టు విప్పాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఘోరాలు, నేరాలు కడప జిల్లాలో జరిగినంత ఎక్కడా జరిగి ఉండవు. ఒక వ్యక్తిని కలెక్టరేట్లో పెట్టి కలెక్టర్తో సమన్వయం చేస్తూ ఇన్ని ఎకరాలు మా వాళ్ళకి చేయాలా, ఈ రెవెన్యూ గ్రామంలో ఇన్ని చేయాలా, ఈ రెవెన్యూ గ్రామంలో ఇన్ని చేయాలా అని చెప్పి ఒక ప్లాన్ ప్రకారం ఈ 5 సంవత్సరాల పాటు భూ కుంభకోణం ఈ జిల్లాలో జరిగింది. మఠం మండలంలో చీటిబాయ్ అనేటువంటి ప్రాంతం ఉంది. 94లో వాళ్లకు భూములు ఇచ్చారు. తర్వాత 2007లో భూములు ఇచ్చారు. అసైన్మెంట్ కమిటీ ఆమోదం ఇచ్చినటువంటి భూములకు కూడా దళితులను కానీ ఇతరులను కానీ రానిట్టంలే. మొత్తం పలుగురాలపల్లె రెవెన్యూ పొలం కానీ, మల్లెపల్లె రెవెన్యూ పొలం కానీ, ఇట్లా అన్ని రెవెన్యూ పొలాలలో పెద్ద ఎత్తున పాత డేట్లు వేసి రికార్డులు ఇచ్చారు. వాటన్నిటినీ రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి ఒక పెద్ద ప్రయత్నం జరిగింది. వైసీపీ నాయకులు మొత్తం పరకబెట్టి ఊర్చినట్టుగా మొత్తం రాజకీయ పలుకుబడి ఉపయోగించి ప్రజా అవసరాల కోసం ఉపయోగించాల్సినటువంటి ప్రభుత్వ భూములు, డీకేటీ భూములు కబ్జా చేసినటువంటి పరిస్థితి మైదుకూరు ఒకటే కాదు, ఇవాళ కడప నగరంలో చుట్టుపక్కల చూస్తే వేలాది ఎకరాలు ప్రభుత్వ భూములన్నీ కబ్జా గురయ్యాయి. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో దసరాల దహనం తర్వాత రెవెన్యూ అధికారులు అన్ని జిల్లాల్లోనూ అప్రమత్తమయ్యారు. భూ ఆక్రమణ లెక్కలు తీసి రికార్డులు పరిశీలించాలని నిర్ణయించారు.